అందరికీ నమస్కారం. మరి నిజంగా ఈరోజు అసెంబ్లీ నడిచిన తీరు చూస్తే బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రతిపక్షం ఉన్నదే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడడానికి, కానీ ఈరోజు ప్రతిపక్షం ఏదైతే ప్రజా సమస్యలు మాట్లాడేందుకు టైం అడుగుతూ ఉందో మైక్ ఇవ్వకుండా, మరి అదేవిధంగా ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో లేకుంటే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయో దాన్ని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కావాలని టైంపాస్ చేసుకొని మరి అది మధ్యాహ్నం దాకా తీసుకెళ్ళి దాన్ని అడ్జెంట్ చేసి, లేకుంటే మళ్ళీ ఇంటర్వెల్ అని చెప్పేసి ఇచ్చేసి మేము మాట్లాడేటువంటి అంశాన్ని ప్రజల దృష్టికి వెళ్లకుండా మరి కుట్ర పన్నుతుంది ఈరోజు ప్రభుత్వం. ఎందుకంటే అధికారం ఉంది కదా, మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము అసెంబ్లీ నడిపించుకుంటామని చెప్పేసి మరి వాళ్ళు నడిపించినటువంటి తీరు చూస్తే నిజంగా కూడా అసెంబ్లీకి ఇది ఒక బ్లాక్ డే, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పుడు నిజంగా కూడా మరి రాఘవ మైనింగ్కి సంబంధించి ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది అన్నప్పుడు, మరి అదేవిధంగా మా పార్టీ తరఫున మేము హౌస్ కమిటీ వేయమన్నప్పుడు మీకు ఎందుకు భయం? తప్పు చేయనప్పుడు మరి హౌస్ కమిటీ వేసేందుకు మీకు ఎందుకు భయం అని చెప్పేసి మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం. దానికి మరి ఇప్పుడు అక్క చెప్పినట్టుగా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరి పేర్లు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు బిజినెస్ ఉందా, ఇక్కడ అక్కడ తోక ఉంటుంది, చుట్టరికం కలుస్తుంది, వాళ్ళు బిజినెస్ చేసుకోకుండా ఎట్లా అని చెప్పేసి సీఎం గారు మాట్లాడతారు. మరి అదే మరి నిజంగా మీకు వర్తించినప్పుడు మరి అపోజిషన్కి కూడా వర్తిస్తుంది కదా. మరి ఇక్కడ కూడా చుట్టాలు బిజినెస్ చేసుకోవద్దా? ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయండి, వాటిపైనేమో హౌస్ కమిటీ వేస్తారంట. మేము అడిగిన దానికి మాత్రం హౌస్ కమిటీ వేయడానికి వీలు లేదు, సిబిసిఐడిఏ ఇస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం ధర్మం అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మరి నిన్న జరిగిందంతా ఇష్యూ ఈ యొక్క మైనింగ్ పైన మాట్లాడుతున్నప్పుడు మరి బిజినెస్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ప్రతిపక్షాలకు ఎవరు కూడా మైక్ ఇవ్వలేదు. ఈరోజు మార్నింగ్ వచ్చిన తర్వాత కూడా మరి కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన సీఎం గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన తర్వాత మాకు మైక్ ఇవ్వండి అని చెప్పేసి టికెల్స్ గట్టిగా కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అడుగుతూ ఉంటే కూడా వాళ్ళకి మైక్ ఇవ్వకుండా ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లు పైన మీరు మాట్లాడితే మేము మైక్ ఇస్తాం తప్ప మరి ఈ మైనింగ్ పైన మాట్లాడితే ఇవి ఇయ్యము అంటే వాళ్ళు చెప్పినట్టే ప్రతిపక్షం మరి నడుచుకోవాలా? ప్రజల ఇష్యూస్ మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావద్దా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఏంటంటే ఈరోజు మన 6 గ్యారంటీలు, ఎందుకంటే 6 గ్యారంటీలు 420 హామీ పైన మేము మాట్లాడుతున్న ఈ వారం రోజుల్లో కూడా స్పష్టంగా అడుగుతా ఉన్నాం. దాన్ని ఏంటంటే డైవర్ట్ చేయాలనే ఒక ఆలోచనతో డైవర్షన్ పాలిటిక్స్ కిందనే మరి ఇదైతే మైనింగ్ ఇష్యూ కూడా ఉందో దాన్ని డైవర్ట్ చేయాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు సభా వ్యవహారం నడిచినటువంటి తీరు దానికి అద్దం పడుతుందని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే కౌశిక్ రెడ్డి గారు ఏదైతే మైక్ ముందైతే ఏం మాట్లాడలేదు. మరి మేమందరం కూడా మరి పెద్దలు మన కడియం శ్రీహరి గారికి మైక్ ఇచ్చినప్పుడు మీరు ఏ పార్టీ అని చెప్పేసి అడగడం జరిగింది. వాస్తవంగా స్పీకర్ గారు వారిని బీఆర్ఎస్ పార్టీ అని చెప్పడం జరిగింది. కాబట్టి వారు మైక్ అందరి మరి కాంగ్రెస్ పార్టీ సభ్యులకు మైక్ ఇస్తూ మరి వారు కూడా ఇచ్చినప్పుడు మీరు ఏ పార్టీ అని చెప్పేసి అందరం కూడా అడగడం జరిగింది. దానికి ఈరోజు కౌశిక్ రెడ్డి మరి ఏదో మాట్లాడిందని చెప్పేసి ఇంతవరకు కమిటీస్ వేయలే. 2.5 years అవుతుంది. అసెంబ్లీ కమిటీస్ ఉంటాయి, వెల్ఫేర్ కమిటీస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఇవన్నీ కమిటీస్ ఉంటాయి. ఎథిక్స్ కమిటీ ఉంటుంది, పిటిషన్ కమిటీస్ ఉంటాయి. కానీ ఇవన్నీ వేయకుండా కేవలం ఈరోజు కౌశిక్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచనతో ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేస్తున్నాం అనడం ఎంతవరకు సబబు అని చెప్పేసి అడుగుతాను. ఏంటంటే ఎంతసేపు ప్రతిపక్ష గొంతు నొక్కాలి, వారు మాట్లాడేది ప్రజలకు తీసుకుపోవద్దన్న ఆలోచనతో మరి అదేవిధంగా ఏదైతే ఈరోజు ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన హౌస్ కమిటీ వేయాలని చెప్పేసిన ఒక డిమాండ్ని మరి పక్కకు పట్టే విధంగా ఈరోజు మరి ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పుడే